వాళ్ళకైనా మిషన్ కంప్యూటర్ బిల్లు కానీ ఇచ్చి ఉంటే నాకు ఈరోజు నిలబెట్టి చూపించావని మీడియా ముందు 20,000 ఇస్తే కానీ గిట్టుబాటు కాదు. ప్రభుత్వం పడించిన అమలు చేయండి, చేత కాకపోతే దిగిపోండి. ఆ బోనస్ ఏదో ఎప్పుడు ఇస్తారు? అందరూ రైతులు అమ్ముకున్నాకనా, అమ్ముకోని అయిపోయినాకనా వ్యాపారస్తులు బాగుపడ్డారు కదా. మేము అమ్మితే కాయలు మా కాయలకి గిట్టుబాటు ఏది ఏంటంటే రైతులు పట్టుకున్న గవర్నమెంట్ ఉంటే ఓడిపోతే ఏ విధంగా బతకాలి? అక్కడే గవర్నమెంట్ అలా రైతులకి మంది ఇవ్వండి, మందు విషం ఇచ్చి చచ్చిపోతారా? రైతులు గిట్టుబాటు ధర ఏది గిట్టుబాటు ధర అంటారు ఏది? 7,000 అడిగారు, దీనికి సమాధానం చెప్పాలి. ఏం స్పందించి ఇట్టెందుకు అవుతుంది? ఈ ధర్నా ఎందుకు చేస్తాం? ఈ రోజు 1 ఎకరాకి ₹1,00,000 నష్టం వచ్చింది సార్. ఎవరు బాధ్యుడు సార్? మాకి గుంటూరు మిర్చి యార్డుల వద్ద రైతులు ఆందోళన చేస్తున్నారు. రోడ్డు ఎక్కడ జరిగింది? 6 కాలం పండించిన పంట గిట్టుబాటు ధర అని చెప్పి రైతులంతా రోడ్డు ఎక్కారు. అసలు రైతుల సమస్యలు తెలుసు. మరి సార్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు మీకు? ప్రకాశం జిల్లా సార్. మమ్మల్ని అడిగారు సార్ బిల్లు తీసుకురండి, మమ్మల్ని ఎంత రేటు పడ్డదో మీరు అబద్ధం చెప్పొచ్చు, వాళ్ళు అబద్ధం చెప్పొచ్చు, మధ్యలో ఏం మిస్టేక్లు ఏం జరగవచ్చు, బిల్లు తీసుకురండి. బిల్లు తీసుకురండి అంటే సార్ మాకు కంప్యూటర్ బిల్లు ఇస్తే, మాకు వాళ్ళు ప్రింట్ కంప్యూటర్ మిషన్ బిల్లు ఇస్తే మేము తీసుకొచ్చేస్తాం సార్, ఇవ్వగలం. నువ్వు పెన్నుతో రాసిచ్చావు, పేపర్ మీద రాసిచ్చావు, ఆడెన్ని క్వింటాలు అయినాయో, రేట్ ఎంత పడ్డదో పేపర్ మీద నాకు రాసిచ్చావు. అదే కాగితం అదే బిల్లు నేను తీసుకొని వస్తాను సార్ మీ దగ్గరికి. మీరేమంటారు? నువ్వు రాసుకొని వచ్చావేమో, ప్రూఫ్ అనరో, నువ్వు రాసుకొని వచ్చావేమో, ప్రూఫ్ నా దగ్గర ఎక్కడ ఉంటుంది సార్? వాళ్ళు ఇచ్చిందే నేను తీసుకున్నా. వాళ్ళు పెన్నుతో రాసిచ్చింది, వాళ్ళు ఇచ్చిన కాగితము, ఆడెన్ని అయినాయో, ఎంత రేటు పడ్డదో వాళ్ళు ఇచ్చిన కాగితమే నేను తీసుకున్నా. కొంతమంది ఇంకొకటి సార్, కొంతమంది చదువు రాని వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఎగస్ట్రా కూడా రాసి ఇవ్వచ్చు విషయం. కంప్యూటర్ బిల్ ఇస్తే నేను మీకు ప్రూఫ్ చూపిస్తా సార్. అసలు ఇప్పుడు రియల్గా నిలబెట్టి చూపించేవాడిని నేను. వాళ్ళకైనా మిషన్ కంప్యూటర్ బిల్లు కానీ ఇచ్చి ఉంటే నాకు ఈరోజు నిలబెట్టి చూపించేవాడిని మీడియా ముందు, ఆధారాలతో సహా చూపించేవాడిని. కానీ వాళ్ళు ఇవ్వలేదే. ఎల్లవయ్యా వైట్ చిన్న బొక్క ఒకటి ఉంటుంది సార్, రాసి చేతిలో పెడతారు. చిన్న బొక్క ఒకటి ఉంటుంది సార్, తీస్తారు, రాసిస్తారు, వెళ్ళమంటారు. ప్రూఫ్ అడిగారు. ఇప్పుడు నీకు ఎంత రేటు పడ్డాయి, బిల్లు తేవాయి అంటే బిల్లు అక్కడి నుంచి తెచ్చాను సార్. అదే బిల్లు నేను తెస్తా కరెక్ట్గా. నువ్వు రాసుకొని వచ్చావేమంటే నేనేం చేయాలి? అప్పుడు 10 మందిని నేను ఎదవనే కదా, ఇంత చేసి కూడా అడిగారు సార్. ఏములపాడు దగ్గర 7,000 6,000 మేము చేయాలి సార్. మేము వాటిను బజారు లాస్ట్ మేము చేసిన కష్టము, మేము చేసిన నైట్ అనక, పురుగు అనక, బుట్టనక, పిల్లలను వదిలేసి నైట్ రెయ్యి మగులు కష్టపడి లాస్ట్ చూడండి సార్ మా పరిస్థితి ఏమైందో. 6,000 7,000 కనీసం కింటాకు వచ్చేసి 8,000 9,000 అవుతున్నాయి సార్ కోత కూలి. వీడికి వచ్చారు 6,000 7,000 అంటే మేమేం ఏడ తెచ్చియాలి సార్? పురుగుల మంది దాగి సావాలన్నా మేము? లేకపోతే ఇంకేమన్నా అడ్రస్ లేకుండా అన్నను దూకి సావాలన్నా నదిలో బొద్దులో? 3 రోజులు అయింది సార్ మేము వచ్చి. నాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు సార్, కానీ చెప్పట్లేదు. కానీ నేనైతే ముందుకు వచ్చి తెగించి చెప్తున్నా. బజార్లో ఉన్నాం సార్ ఈ ఆటికి 3 రోజులు. అస్సలు ఎవరు కనీసం ఒక అతను అన్నాడు కొట్టి దగ్గర, ఎవడేమన్నాడయ్యా నిన్ను? నేనేమని చెప్పానా? ఏం మాట సార్ అది? ఒక రైతును పట్టుకొని ఆ మాట అంటే అసలు మాకెంత బాధగా ఉంటుందో తెలుసా? ఇంత కష్టపడి, ఇంత పండించి, ఇంత చేసి అంత బాధగా ఉంది సార్ మాకు. ఈరోజు అసలు ఒక రైతు నడి రోడ్డు మీదకి రావటం ఏంటి సార్? ఆ కష్టం వాల్యూ మా రక్తం సుక్క సార్ అది. ఈరోజు అవి వచ్చి నడి రోడ్డు మీద పడ్డాయంటే మాకెంత బాధగా ఉంటుంది, మాకెంత వాల్యూ తక్కువగా ఉంటుంది సార్. కళ్ళమరో 2 కాయలు పోయినాయి అంటే దాన్ని తీసి ఏరి గోతంలో వేస్తాం సార్ రైతు. అలాంటిది నడి రోడ్డు మీద ఇంత మందిలో పోతే రైతుకి ఎంత వాల్యూ తక్కువ సార్ అది. అసలు విషయం చెప్పాలంటే చెప్పండి. గిట్టుబాటు ధర లేదు సార్. కనీసం మాకు కూలోళ్ళకు పెట్టుబడి ధర వచ్చే ఛాన్స్ కూడా లేదు సార్ మా దగ్గర. అయితే ఎవరు పట్టించుకోలేదు సార్ అసలు. ఇప్పటికీ పోయినసారి కూడా చేశాం, ఎవడు అసలు పట్టించుకుంటే దిక్కంటే ఎవరు లేరు సార్. వాస్తవంగా చెప్తున్నా నేను. మమ్మల్ని అయితే ఏంటయ్యా అనేవాడు కూడా లేడు సార్. కాకపోతే ఎవడేమన్నాడు అనేవాడు తప్ప ఏంటయ్యా మీ బాధ, మీ పరిస్థితి అనే వాళ్ళు అయితే లేరు సార్. అసలు లేరు సార్. వాస్తవంగా అసలు పట్టించుకోవట్లేదు సార్. మాది ప్రకాశం జిల్లా సార్. ఈ 4 రోజులు మేము వచ్చారు, బేరాలు అయ్యాయి,
మధ్యలో రాకుండా తగ్గారు. వచ్చారు, రేట్లు వేశారు, 7,000 వేశారు, మధ్యలో రాకుండా పోయారు. మధ్యలోకి రావడంలే. ఇప్పుడు మాకు మధ్యత ఉండాలా? ఇప్పుడు మీరు అడిగినగా మీ రేట్ అయితే మీరు తీసారు మరగా. నువ్వు మధ్య వచ్చి మేమేం తీసుకొచ్చాము? ఆ ట్రూప్ మేము ఏం తెచ్చి ఆడ తెచ్చిచ్చాము. ఆ ట్రూపు ఎవరు దేవా మాకు? ఇప్పుడు నువ్వు రేట్ వేసినావు, ఇంత నాకు రేట్ వేసిన చెప్తాము. నువ్వు రేట్ ఎత్తివి, రాకుండా దింకెళ్తివి, దానికి ట్రూప్ ఎట్టుతుంది చెప్తాను. దానికి ఏ విధంగా రావాలి ట్రూపు? ఏ విధంగా రావాలి దానికి ట్రూపు? నువ్వు రేట్ వేసి మధ్యగా అయితే మేము ఇది వచ్చి నేను చెప్తాము. వెళ్ళిపోతారు. దాని ట్రూప్ ట్రూప్ తెమ్మని మేడం. మేమేం ట్రూప్ తెచ్చాము దానికి? ఏం ట్రూప్ తెచ్చాము దానికి? మేమే ట్రూప్ దానికి. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? ఏంటి అసలు మీ సమస్య ఏంటి? ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం అండి మాది. ఈ రోజు వచ్చింది ఏంటంటే ఇదే సార్ సేమ్ అందరిది అదే. వాళ్ళు మామూలు రేట్లు వచ్చేసి వెళ్ళిపోతారు సార్. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వస్తారో కూడా తెలియదు, మళ్ళీ గ్యారంటీ లేదు. అది మళ్ళీ దానికోసం 2 రోజుల నుంచి ఉన్నాం. వాళ్ళు రేట్లు వేసి వెళ్ళిపోయారు. మనం వెళ్ళిపోదాం అనడానికి రేట్ వేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ వాడు లోడ్ వస్తుందంటారు, వస్తుందంటారు, వీళ్ళు ఇక్కడే ఆపుతున్నారు. మమ్మల్ని దండాలు పెడుతున్నారు. ఇదిగో రేట్ వేసాము ఇప్పుడు ఇన్ని గంటలకో లేదా ఎన్నో చెప్పేసి వాళ్ళు అసలు ఎంతో కొంత రేట్ సార్. మామూలుగా మేము ఇసుకెత్తి ఉన్నాం. రేట్ వేసిన తర్వాత తీసుకెళ్ళేటట్టు ఉంటే మేము ఉండి ఇచ్చి వెళ్ళగలుగుతాం. రేట్ వేస్తారు, వెళ్తారు, మచ్చ రావాలంటారు, ఎన్నో వస్తారు. అది కూడా రోజుల్లో గడుపుతున్నారు. దానివల్ల అసలు మాకు బిల్లు ఏమి లేదు. బిల్లు ఏదన్నా ఉంటే ఏందా రేట్ వేసామని అనడానికి తెలగా మీద ఇస్తుండ్రి, రేట్ వేసామంటే రాలేదు కదా. మేము వెళ్ళి ప్రూఫ్ అడుగుతున్నారు. ప్రూఫ్ వేయాలి, అసలు దానికి అవకాశం లేదు. దాన్ని ఏదన్నా కొంచెం చర్య తీసుకొని ప్రభుత్వం కానీ వచ్చామండి. మేము వచ్చింది నిన్నే. మాకన్నా ముందు రైతులు ఉన్నారు, 3 రోజుల నుంచి ఉన్నారు. అంటే వాళ్ళు ఈ రోజు కూడా ఉన్నారు. మేము నిన్నే కాబట్టి మేము వచ్చి నిన్నే వచ్చాం సార్. రాష్ట్రంలో మిర్చి రైతుల పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది. 6 కాలం కష్టపడి ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట పండిస్తే 20 క్వింటాలు పంట వచ్చింది. కానీ ఇక్కడ 6,000 7,000కి మించి ధర పలకడం లేదు. ప్రభుత్వం 2 నెలల క్రితం కేంద్రం రాష్ట్రం 2 కలిసి 11,800 ఇస్తామన్నారు. 8,000కు దిక్కులేదు. ఇక్కడ మేము అడుగుతున్నాం ప్రభుత్వం ప్రకటించిన ధరనే ఇవ్వండి. 20,000 ఇస్తే కానీ గిట్టుబాటు కాదు. ప్రభుత్వం ప్రకటించిన అమలు చేయండి, చేత కాకపోతే దిగిపోండి అని చెప్పేసి చెప్తున్నాం. ఇది రైతుల యొక్క ఆవేదన. ఇప్పుడు వచ్చేసరికి 6,000 7,000, అది కూడా 6,000 7,000 అయిన తర్వాత కూడా మచ్చులో కానీ దాంట్లో కానీ ఆపేస్తున్నారు. మేము ఏ విధంగా ఉండాలి? ఎకరానికి వచ్చేసరికి దాదాపు 1,50,000 ఖర్చు అవుతుందండి. ఓన్లీ కేవలం ఖర్చు వరకే 1,50,000 అవుతుంది. అలాంటిది మనకు వచ్చేది 70,000 80,000 వస్తుంది. చేతి వచ్చేసరికి 70,000 80,000 పడుతుంది. ఏంటి పరిస్థితి? ఇంకేం చేసేలేదు. పురుగుల మంది దాగి చావడమే జనము. అది గిట్టుబాటు ధర ఎంత అండి? 11,500 గిట్టుబాటు ధర దానికి. రైతుకి 11,500 గిట్టుబాటు ధర చెప్పండి సార్. 11,500 గిట్టుబాటు ధర ఎట్లా చేయటది? 500 కూలి, ఈడికి వస్తేనో 7,000 6,000. ఇంటికి పోదామంటే భయం వేస్తుంది. అప్పుల వాళ్ళ బాధలో 6,000 7,000 కూలి ఎంత అవుతుంది? 500 ఒక ఆడ కూతురికి. ఇంటికి పోదామంటే భయం వేస్తుంది. ఆ కాయ కొనోళ్ళు లేరు. ఎంత బాధపడినో రైతులు. 4 ఎకరాలు 5 లక్షలు అయినాయి. మొన్న 1,50,000 వచ్చినాయి. ఇప్పుడు అసలు 1,50,000 కూడా రావు. కూలి వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ముందున కొట్టోడు పేనం తెస్తాడో. రైతు చచ్చిపోదామని ఆలోచనలో ఉండాలి. ఇలా ఏది రైతులు చచ్చిపోయాకండి ఈ గవర్నమెంట్ ఇదే రోజుల్లో 4 మిరకాయ 11,000 అమ్మింది. ఇవాళ కనీసం 6,000 దిక్కులేదు మంచి కాయ. మరి ఏం చేయాలి రైతు? నా 5 ఎకరాలు వేసినావు. కనీసం కూలోళ్ళ మందం కూడా రావు. కూలోళ్ళకి ఎదిరియాలి. ఈ కాయలు ఎత్తిపోయి ఏం చేయాలి ఊళ్ళో? మేము అంత దారుణం అయిపోయింది రైతు అంటే. అదేమంటే రైతులు నీడు 1,500 ఉంటే 14,35 కట్ట, ఈడు 1,800 300 పెరిగింది. ఎరువులకైతే రేట్లు పెరిగినాయి. రైతుకైతే గిట్టుబాటు లేదు. ప్రతి ఒక్క దానికి పెంచేశారు మందుల కొట్లు. మేము అమ్మితే మా కాయలకి గిట్టుబాటు ఏది? ఏంటంటే రైతులు పట్టుకున్న గవర్నమెంట్ ఉంటే ఓడిపోతే గవర్నమెంట్ మద్దతు ధర ఇచ్చినాక కూడా మనకి ఇంకా రేటు కట్టకుండా ఇక్కడికి వచ్చి మేము రైతులు తిరుగుతుంటే మాకు 9,000 ఇస్తాం 8,000 ఇస్తాం అని చెప్పి ఆ రేటు మాకు పట్టిస్తే ఇవాళ కూలీలను పెట్టుకొని కూలీలు దొరక్క ఫస్ట్ కోత కూడా కోయకుండా ఇవాళ కోసుకున్నాం. మేము ఆ కాయలు ఇవాళ కోసుకున్నాం. మేము ఇక్కడ తెత్తానికి వస్తే ఫస్ట్ కోత కాయలే మాకు 9,000 8,000 అంటే మేము ఎటు పోవాలి? ఇంకా ఇట్లా రోడ్ల మీద తగలబడి కాయలు పోవాలా? లేకుంటే మేము మందుకి సావాలా?
ఏమని చేయాలి మేము అసలు? మేము 3 ఎకరాలు వేసామండి, 3 ఎకరాలు వేసాం, కూలీలు దొరక కాయలు ఇప్పటిదాకా అమ్ముకోక మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి? ఫస్ట్ కోత నుంచి కూడా కాయలు కోసి ఆడ పెట్టుకుంటాం, ఇంకా రేటు పడట్లేదు. ఇవాళ తెచ్చి ఆడ పెట్టుకుంటే 8,000కి 9,000 కంటే ఏం చేయాలి మేము? గవర్నమెంట్ మద్దతు ధర 11,800 ఇచ్చింది. అసలు ఆ రేట్ అని ఇక్కడ వేయాలి కదా, అసలు ఆ మాట పట్టించుకోవట్లేదు మద్దతు ధర గవర్నమెంట్. అసలు ఇంతవరకు ఆ మద్దతు ధరను పట్టించుకోవాలని చెప్పి మేము ఖండిస్తున్నాం. అసలు సార్ గవర్నమెంట్ ధర ప్రకటించాలి కదా. గవర్నమెంట్ ఏం నిద్రపోతుందా? రైతు ఏం చేస్తాడు? మందు తాగి సావాలనా? గిట్టుబాటు ధర అండి. గవర్నమెంట్ 11,000 పెడితే ఈ మిరకాయలు 6,000 7,000 ఇస్తాడా? 6,000 7,000 ఒక కేజీ కోసేందుకు 600 700 ఇచ్చాను కూలి. వాళ్ళు పొద్దున్నకులు కోసిన 2 కేజీలకు వెళ్ళారు ఆ మిరకాయలు. ఏ విధంగా బతకాలే? అక్కడే గవర్నమెంట్ అలా రైతుల కింద మంది ఇవ్వండి, మందు విషం ఇచ్చి చచ్చిపోతారా? ఎందుకు ఉండాలా? ఎంత ఖర్చు? ప్రతి ఒక్క రైతుకు ఎకరాకు 1,00,000 ఖర్చు వస్తుంది, నష్టం వస్తుంది. మందులు బాక్యంగా 1,50,000 నష్టం వచ్చే ఒక రైతు ఎన్నాళ్ళు బతకాలి? ఇంటికి పోతే మందు తగ్గిస్తావాలా? మందు మూటలు, నీళ్ళ మందులు విపరీతమైన రేట్ అయితే ఎకరాకు 1,50,000 ఖర్చు, ఎకరాకు ₹1,00,000 నీళ్ళ మందులు చదువుతాయి. ఏ విధంగా బతకాల? మేము చెట్లకు మందు కొట్టాలి అవసరం లే, రైతులు మందు తాగాల. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏం స్పందించింటే ఇట్టెందుకు అవుతుంది? ఈ ధర్నా ఎందుకు చేస్తాం? అవసరమా? ఇప్పుడు నేను వచ్చి బనాంపల తాలూకా నంద్యాల జిల్లా 3 రోజులైంది వచ్చి. కూడు తినాలా? ఏడవనకాల మేము ఇక్కడే ఉన్నా. 3 రోజుల నుంచి అందరం ఉన్నాం. ఆడ పనుకోనికి ఉంటుంది అనుకో, ఎంతమంది అనుకుంటారా? దాంట్లో ఎంతమంది అనుకుంటారు? ఆఫీసర్లు వచ్చి మర్యాదగా చెప్పినట్టే ఉంటుందండి. ఆఫీసర్లు వచ్చి చెప్తున్నారు, మేము ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం అండి, వాళ్ళు వచ్చి మర్యాద చెప్తున్నారు. 1 గంట యూనియన్ ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే వాళ్ళు చెప్పినట్టు కరెక్ట్గా వింటారు. రైతులు మేము చెబుతున్నాం వినండి అంటారు. ఈ ఆవేశం ఇప్పుడు వచ్చింది కదా సార్, గత 2 నెలల నుంచి చేస్తానే ఉన్నారు. అందువల్ల ఈ రోజు వినండి అంటే ఎవరో ఒకరు రైతులు అనేవాళ్ళు ఆవేశపడతానే ఉంటారు. రైతులు చెప్పినట్టు వినలేదు అని ఆవేశపడి డిపార్ట్మెంట్ కూడా చర్య తీసుకోవాలని చెబుతున్నారు. వాళ్ళు రేటు మద్దతు ధర 11,700 మరించారండి. ఆ మేడం గారు వచ్చి 9,000 కానీ కింద ఉన్న వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటున్నారు. దానివల్ల రైతులు ఉగ్రైత అవుతున్నారు. అసలు ఎందుకు అవుతున్నారో ఆలోచించాలి. మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అవగాహన ఉంటుందండి, రైతులు ఒకరి నుంచి ఒకరు అవగాహన లేదు సార్. దాన్ని బట్టి ఏంటంటే రైతులు మేమేదో గందరగోళం చేస్తున్నాం, ఆవేదన పెడుతున్నారు అనుకుంటున్నారు. కానీ ఆవేదన ఇప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత వచ్చింది కదా సార్. వాళ్ళు 1 గంట ఓపిక పట్టుకునేసరికి కోపాలు వస్తున్నాయి డిపార్ట్మెంట్లకి. వాళ్ళకి మేడం గారికి వచ్చారు. మేడం గారు వచ్చి 9,000 కానీ కింద ఉన్న వాళ్ళు అమ్ముకునే వాళ్ళకి 9,000 తక్కువ పడిన వాళ్ళని మాకు ఇన్ఫర్మేషన్ కాగితాలు ఇవ్వమంటున్నారు. మేమేంటికి ఇచ్చామయ్యా? అట్లాదన్నా కాగితాలు ఇవ్వాల్సిన అవసరమా మేడానికి? మేమే రైతులు ఎందుకు ఇవ్వాలి? ప్రతి ఒక్క కొట్టుకాడు వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, ఏ రైతు ఏం రేట్ అమ్మినారని. అక్కడ నుంచి వాళ్ళు సేకరించుకోవచ్చు కదా. ఈడ రైతులను అడిగితే ఏమని ఇవ్వాలి మేము? ఏడ ఉన్నదండి ఈ పొద్దుండే రేటు తెల్లారాలకి లేదు. నిన్న 9,000 వేసాను, ఈ పొద్దు 7,000కి అడుగుతున్నాడు. అడగడమే లేదు. ఏం పైన వేసింది తెలుసు. ఈడ కూడా ప్రతి ఒక్క కొట్టుకాడ లిస్ట్ ఉంటుంది కదా, ఏ రైతుకి ఎంత రేట్ వేసాడు, ఏ క్వాలిటీకి ఏం రేట్ వేసాడని తెలియదా? ఈడ కూడా కొట్లు ఉంటాయి, కదా. మాది ఎడ్లపాడు, పల్నాడు జిల్లా. ఒక 34 ML వచ్చి మందు 2,000 నుంచి 3,000 కూడా అమ్మిన రోజులు ఉన్నాయి. ఆ మందులు కొని విపరీతమైన పెట్టుబడులు పెట్టి మిర్చి రైతులు రేత్రనక పొగులనక శ్రమ చేసి పండిస్తే 15 క్వింటాలు 12 క్వింటాల కంటే దిగుబడి రావట్లా. ఆ కాయలు కొయ్యటానికి ప్రయత్నం చేస్తే కింటాకు 6,000-7,000 ఖర్చు అవుతుంది. పురుగు మందులు తాగి చచ్చిపోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. రైతు అనే పేరు చెప్పి ప్రతి వ్యాపారస్తుడు కూడా ప్రతి గవర్నమెంట్, ఈ గవర్నమెంటే కాదు ఏ గవర్నమెంట్ అయినా సరే రైతులు దోసుకోవడానికి చూస్తుంది తప్పితే ఇంకొక కారణం లేదు. రైతుకు గిట్టుబాటు ధర లేదు. రైతుకు గిట్టుబాటు ధర కావాలని మా వాళ్ళందరూ రోడ్డు మీదకి ఎక్కారు, అయినా చేసే పరిస్థితి కానీ రాట్లా. ఇవాళ మిరగాయలు అమ్ముకున్నారు 7,000 కాడి నుంచి 8,000 కాడి నుంచి లోపల అమ్ముకున్నాం. డేటా తీసుకురమ్మని చెబుతున్నారు మేడం గారు. అంటే కొట్లోళ్ళ దగ్గర డేటా ఉందా? ఎవరి దగ్గర ఎంతవరకు కొనుక్కున్నా వాళ్ళు వాళ్ళని అనొచ్చుగా. ఈ రోజు తారీఖు 16వ తారీఖు నాడు ఎన్ని కొట్లు ఉంది మీకు తెలుసు. ఈ 16వ తారీఖు నాడు ఎన్ని కొట్టలో ఎంత సరుకు అమ్మింది మాకు డేటా ఇవ్వండి, ఆ రైతు పేర్లు ఇవ్వండి అని వాళ్ళని అడగొచ్చుగా. వాళ్ళని అడగకుండా రైతులను అడిగితే ఏం ప్రయోజనం? ఎవరు బిల్లులు ఇయ్యరు.
ఆ రకంగా వాళ్ళు మేము చెప్పిన విధానంలో కొట్లోళ్ళందరికీ వాళ్ళు ఒక ఇన్సిడెంట్స్ పాస్ చేసి ఈ రోజు 16వ తారీఖు రైతులు ఎంతమంది సరుకు అమ్ముకున్నారో వాళ్ళు డేటా మాకు కలెక్ట్ చేసి ఇవ్వండి అని చెప్పారంటే ఎన్ని క్వింటాలు అమ్ముకుంది కూడా వాళ్ళు లెక్క వస్తుంది. మొత్తం వాళ్ళు ఇవ్వమంటే తేలిగ్గా పని అయిపోయింది. ఈ రోడ్డు ఎక్కే పరిస్థితి ఉండదు. ఏదైనా సరే గవర్నమెంటు ప్రతి రైతుకి ప్రతి కూలీకి న్యాయం జరగాలి. ఇది రైతు ప్రభుత్వం, రైతు అని చెప్పి గవర్నమెంట్ చెప్పటమో ఏమంటే రైతు అని చెప్పి గవర్నమెంట్ చెప్పటమో రైతు పట్టగొట్టి వ్యాపారస్తులు రైతుల్ని నాశనం చేసి బజార్ను పడేయటమే. మండలం అది పల్నాడు జిల్లా అదండి. నేను ఇప్పుడు 2 రోజులు అయిందండి. బుల్లెట్ తెచ్చినండి 31 బస్తా. అడిగిన దిక్కు లేదు. ఇప్పుడేం పోదాంపా మీడియాని తీసుకొని ఆడికే గోతాలు కడిగి పోదాంపండి. అసలు అడిగిన వాళ్ళు రేవో దాని నుంచి అంత కష్టపడుతున్నారు. లేస్తే పడుద్ది కప్పుదామంటేనో తప్పట్లో ఉండవు తడుద్ది. ఎంత అల్లాడిపోతున్నాం. మాచర్ల మండలం కొప్పనూరు గ్రామం. ఈ రోజుకి వచ్చి 3 రోజులు. నిన్న ఉదయాన మార్కెట్ మామూలుగా 9,700 రాపిచ్చారు. నేను ఉండి ఇంటికాంచి ఇక్కడికి కింటాకి 3 బస్తాలు పడుతుంది. తొక్కుడు గూళ్ళు ఆడ ఒక బస్తాకు వచ్చేసి 70 రూపాయలు అవుతుంది. ఆంచీడి కిరా 85 రూపాయలు తీసుకుంటుండు. కింటాకి వచ్చేళ్ళకి ఇక్కడికి వచ్చేళ్ళకి మా ఖర్చు వచ్చేసి 4,500 5,000 దాకా వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అంటే నిన్నగా ఏం చేశారు 9,200 అమ్మారు కదా. నేను ఎక్కడో చూడండి నేను కూడా అన్నా మాట. ఎందుకంటే 1 రూపాయి పెరుగుద్దేమని. ఈరోజు 8,500 కడిగి ఏం చేయాలి? అందులో రాత్రి జల్లు పడది. ఆ జల్లుకి ఏమైందంటే పైన పట్ట కప్పినాం కదా. మేము ఇంటికని తెచ్చుకున్న పట్టలే ఇక్కడ ఏమి ఇట్లా బయటలో పెట్టినది. కింద నుంచి నీళ్ళు పోయినాయి. 4 బస్తాలు బాగున్నాయి, 4 బస్తాలు బాగా పోయినాయి. కింద ఆరబోసుకోపోవు. మరి ఏం చేయాలి? ఇక్కడ ఎవరైనా అడుగుదామంటే ఇక్కడ కొట్టు ఇప్పుడు పలానా కొట్టు కింద వచ్చినాం మేము. పేరెందుకు పలానా కొట్టు కింద వచ్చినాం. అతను మేము ఏమంటున్నాం అంటే అయ్యా ఆరబోసే మార్గం చేయమంటున్నాం. కొట్టు నిండా బస్తాలు ఏడ ఆరబోసుకుంటాం. దానిపై బయటలో పెట్టి ఆరబోసుకోపోవాలి. మేము ఇంటికాడ ఆరబోసుకొని ఆరబోసుకొని ఇక్కడికి 3 రోజులు చంది ఇదే మురుగు చొక్కాల మీద ఉండి ఇంటికి తెసపోయేదే ఉండు. ఇక్కడ వాళ్ళ కమిషన్లకి కాటా ఖర్చులకి ఇక్కడ ఈ కాటా ఖర్చులకి వాళ్ళ ఈ పైన కమిషన్లు. మేము 2 రోజులు ఉంటే బయటలో కాకపోతే 3 పూట భోజనం చేయాల్సిందే కదా. ఇక్కడ అన్నది అందరికీ. ఈ బయటలో రోజుకి మాకు ఒక్కొక్క మనిషికి వచ్చేసి 10,000 ఖర్చు అవుతుంది. ఏది పనుకోవడానికి లాడ్జింగ్లు అయితే ఇటువంటి. మేము ఇంటికి తీసపోతే ఏముందండి? ఇంటికి పోయేటప్పుడు ఏదైనా జేబులో రైతు వారిగా మిగిలితే ఒక 100 200 లేకపోతే 4,000 మిగిలినాయి అనుకో అందుబాటులోకి పోవటం. ఒక నూకరాని బుడ్డో ఆర్తిని బుడ్డో తీసుకోవటం. ఊరి ముందు బాగా తాగటం. దగ్గరలో పడితే పారేసుకోవడానికి ఊరి ముందు వచ్చింది కదా పారేసు. ఈ సంధ్య ఊరు పట్టించుకోండి మమ్మల్ని ఈ మురికాలో పడేస్తాం. అది మా లాస్ట్ ఏం లేదంటే ఏదన్నా బుద్ధి పుట్టి రైతు వారిగా 15,000 మార్కెట్ కింద నడిపితే మామూలుగా ఈ ఒక్క రైతుకి 5,000 6,000 చేతికి వస్తుంది. దండగా రాకుండా భార్యాభర్తలు జీతం అవుతుంది. సంవత్సరం పొడవు చేసినందుకు ఓన్లీ జీతం అవుతుంది. ఒకవేళ ఇదే రేట్ అనుకో 30,000 రైతు జతలండి. వేరే వాళ్ళు బతకటే కానీ కూలివారు కానీ అరకలోళ్ళు టాటర్లోళ్ళు మందులు వాళ్ళు బతకటే కానీ రైతు చనిపోతారు. ఇవాళ రేటు నిర్ణయించలేదు. నిన్న జరిగింది రేటు వేసాక మొచ్చుకోకుండా పోయారు. పోతే రేపు ఎల్లుండి చాలా ఉంటున్నారు. ఎన్ని రోజులు ఉండాలి మేము ఇక్కడ? ఈ ఇల్లు కొట్లలో ఉండాలంతా కుమ్మక్క అయ్యారు. దానివల్ల మాకు రేట్లు సంబంధించటం లేదు. షాపు లోపల కుమ్మక్క అవడం వల్ల మీకు ఇబ్బంది. షాపు వీళ్ళంతా రేట్ వేసినా అని చెప్తున్నారు మాకు. రేట్ అంటే వాళ్ళు డీటెయిల్ ఇవ్వడం లేదుగా, మాకు ఏమి ఇవ్వడం లేదుగా. రేపు పోత పెంచు రాస్తారు 2 కేజీలు. మాకు చెప్పేది ఏమి లేదు. 6 కాలం పండించినటువంటి మిర్చి రైతు రోజు రోడ్ ఎక్కడం జరిగింది. కనీసం మద్దతు ధర దొరకలేదు. దాదాపు వచ్చి 4 రోజులు అయినా పట్టించుకునే నాదు రైతు లేడు. లోపల షాప్ రైతున్నారు అంతా సినిగేట్ అయ్యారని చెప్తున్నారు. రైతు మాతో డిస్ట్రిక్ట్ మార్కాపురం మండలం తరిమడు గ్రామము. కనీసము మద్దతు ధర 20,000 రూపాయలు ఈ మిర్చి ఉండాలి సార్. మేము 1 ఎకరానికి 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాము. కనీసము గవర్నమెంట్ ఇచ్చేదానికి 28 కట్ట 17,000 అమ్ముకోవాలా, 1,700 అమ్ముకోవచ్చు. 20 వచ్చేసి 1,400 అమ్ముకోవచ్చు. 14,35 వచ్చేసి 1,700 అమ్ముకోవచ్చు. మా మిర్చికి మాకు మద్దతు ధర లేకుండా చేస్తారా సార్? ఇది చాలా అన్యాయమైన ఘోరమైన పని సార్. ఈరోజు 1 ఎకరాకి 1,00,000 రూపాయలు నష్టం వచ్చింది సార్. ఎవరు బాధ్యుడు సార్? మాకి పోయిన సంవత్సరం 18,000 20,000 రూపాయలు మిర్చి ఈ సంవత్సరం ఎందుకు తగ్గింది సార్?
మాకు అదే కారణం సార్. ఈ రోజు ఎంత చెప్తున్నారు రేట్ ఎంత ఈ రోజు 6,000 నుంచి 7,000 8,000 ఈ ఎర్రమిర్చి. అది సార్ ఇంత దారుణమైన సంఘటన చరిత్రలో ఎప్పుడు లేదు సార్. అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? సార్ నేను 3 సార్లు ఇప్పటికి ఇది రెండో రోజు ప్లస్ 9,000 పడుతున్నాయంటే ఎంతో ఖర్చుకి మా ఖర్చులు పెరిగిపోతున్నాయని చెప్పేసి ఆడ మందుల కొట్లలో ఫోన్లు చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఇవ్వాలి కదా డబ్బులు, వాళ్ళ సొమ్మాలకి ఇవ్వాలి కదా. కానీ ఎట్నో తిట్టు ఎంతో కొంత ఏడవలసి వస్తుంది. కానీ ఈ బోనస్ ఉన్నారు ఈ గవర్నమెంట్, ఆ బోనస్ ఉన్నది కూడా దొంగ వెహికల్ చెప్పకుండా రైతులకి కట్టుగా ప్రకటించి అసెంబ్లీలో ప్రతి ఈ క్రాప్ చేశాడు. ప్రతి సచివాలయాల్లో నేను కూడా చేసుకున్నా. మాది మార్కాపురం, ప్రకాశం జిల్లా మార్కాపురం దరిమడు గ్రామం. కానీ ప్రతి ఒక్కరు ఈ క్రాప్ చేసుకున్నాడు మిచ్చేసిన రైతు. కానీ ఆ బోనస్ ఏదో ఎప్పుడు ఇస్తారు? అందరూ రైతులు అమ్ముకొని అయిపోయినాక వ్యాపారస్తులు బాగుపడటానికి కదా. అంతే. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇస్తుందని చెప్పి గవర్నమెంట్ చెప్పుద్ది, మరి మీరే 4 ఏళ్ళు ఏం చెప్తారు? రైతులకు గిట్టుబాటు ధర ఏది గిట్టుబాటు ధర అంటారు? ఏది 7,000 అడిగారు. దీనికి సమాధానం చెప్పాలి గవర్నమెంట్. ఇలా 7,000 ఇది 7,000 ఏ గవర్నమెంట్ సమాధానం చెప్పండి, ఏ నాయన కొడితే సమాధానం చెప్పండి. ఏం సార్ ఒక పురుగు మందు ఒక 50 ml కొనాలంటే 1,000 రూపాయలు 50 ml. 1800 ఎందుకు సార్? చాలా దారుణమైన రైతుల్లో ప్రతిదీ ఒక రైతు మీద బతకాల్సిందే. ప్రతి వ్యాపారం, ప్రతి నాయకుడు ఇంకొకడైనా ఈ రైతు లేకపోతే ఈ గవర్నమెంట్ కూడా మసి మాడిపోవాల్సిందే. ఈ రైతులకు ఐక్యత వస్తుంది, ఈ మిర్చి కానించే వస్తుంది. మీరు ఎంత పండించారు? ఎన్ని ఎకరాలు పండించారు? నేను 5.5 ఎకరా వేసా. 120 క్వింటాలైంది. 120 క్వింటాలైంది. 5 ఎంత ఖర్చు అయింది మీకు? ఎకరానికి ఎంత ఖర్చు అయింది? నాకు వచ్చేసి ఎకరాకు 1,70,000 అయింది. ఒక ఎకరాకు వచ్చేసి 80,000 లాస్ వచ్చింది. ఒక ఎకరానికి 80,000 లాసు. కనీసం అంటే 4 లక్షల లాస్ వచ్చింది. ఒక ఎకరాకి 4 లక్షల లాస్ వచ్చింది. ఏం చేయాలా? పిల్లోలను ఏం పోషించుకోవాలా? ఏం చేయాలా? మా పరిస్థితి, మా గోడు పట్టించుకునే నాదుడే లేడు. రైతులతో ఏం కాదులే, రైతుల దగ్గర ఐక్యత లేదులే. ఈ పల్లెలలో నెక్స్ట్ రైతులు ఎవరు 4 ఏళ్ల తర్వాత తెలుస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ సెంట్రల్ గవర్నమెంట్ కూడా. మా రైతులు కూడా మాది